సహజంగా ఈ ప్రపంచంలో మనకు మంచి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. మనకు మంచి చెప్పేవాళ్ళు ఎవరు అనేసంటే మన మంచి కోరుకున్న వాళ్ళు. ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే డ్యూ టు జనరేషన్ గ్యాప్ కావచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు. ఈ మంచి చెప్పేవాళ్ళు ఎవరైతే మన పెద్దవాళ్ళు కానీ, మన పేరెంట్స్ కానీ, మన మంచి కోరుకున్న ఇంకెవరైనా ఇతరులు కానీ, వీళ్ళు ఎవరైతే మనకు మంచి చెప్తారో అది సహజంగా మనకు రుచించదనమాట. ఈ సిమ్టమ్‌కి సంబంధించి ఏంటనేసంటే సహజంగా చాలామంది చెప్పరు. మన మంచి కోరుకున్న వాళ్ళే మన తప్పుల్ని ఎత్తి చూపుతారన్నమాట. ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలా చెయ్యాలని చెప్పేసి. ఎప్పుడైతే ఈ పైన ఉన్న 5 సిమ్టమ్స్ కనిపించేటప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా సరే నీకు అలర్ట్ చేస్తారనుకో, నాన్న ఇది పద్ధతి కాదు, అమ్మ ఇది పద్ధతి కాదు అని చెప్పేసి మీకు చెప్తున్నారు అనుకోండి. ఆ టైంలో కానీ నీకు కోపం వస్తుందనుకో, నీకు నచ్చట్లేదు అనుకో, అప్పుడు ఈ 6 సిమ్టమ్స్ కూడా చాలా డేంజర్ జోన్లోకి నీకు ఫ్యూచర్లో తీసుకువెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు ఈ 6 సిమ్టమ్స్ కూడా చాలా డేంజర్ జోన్లోకి నీకు ఫ్యూచర్లో తీసుకువెళ్ళిపోతాయి అనమాట. ఆ డేంజర్ జోన్లోకి ఫ్యూచర్ వెళ్ళేటప్పుడు నువ్వు అనుకున్నది సాధించలేవు. నీ యొక్క కెరియర్కి సంబంధించి ఈ 6 సిమ్టమ్స్లో కానీ 2 సిమ్టమ్స్ ఉన్నాయి అనుకో మిత్రమా, అప్పుడు అది మైల్డ్, ఏం ప్రాబ్లం లేదు, కాస్త జాగ్రత్త పడితే చాలు. అదే కానీ 4 సిమ్టమ్స్ ఉన్నాయి అనుకో, మరి కొద్దిగా ఎక్కువ కష్టపడాలి ఆ సిమ్టమ్స్ నుంచి ఎలా కమ్ అవుట్ కావాలని. అదే కానీ 6 సిమ్టమ్స్ కానీ ఇప్పుడు కనిపిస్తున్నాయి అంటే మాత్రం ఇట్ ఈస్ లైక్ సివియర్ కండిషన్ అనమాట. సీరియస్ కండిషన్, మీరు చాలా జాగ్రత్త పడాలి. ఫ్రెండ్స్, కంప్లీట్ వీడియో చూడాలంటే స్క్రీన్ పైన ఉన్న వీడియో లింక్ పై క్లిక్ చేయండి ప్లీజ్.